అందరికీ నమస్తే అండి. మరి అమ్మఒడి డబ్బుల కింద 15,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇలాగ తల్లి వందనం అనే స్కీమ్ పేరు మీద మరి వేస్తారని చెప్పి అంటున్నారు కదా. మరి అది ఎలా రావాలంటే ఇప్పుడు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్లో ఉండాలన్నమాట. అది మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. సో మొబైల్ అయితే తీసుకొని ఇక్కడ గూగుల్లో అయితే ఎన్పిసిఐ లింక్ అని చెప్పి ట్యాప్ చేసి చూడగానే ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే కనిపిస్తాయి చూడండి. ఈ వెబ్సైట్లో మరి సెకండ్ ఆప్షన్ అంటే యుఐడిఏఐ అని చెప్పి గవర్నమెంట్ ట్యాప్ చేయగానే కింద కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ఆధార్ బ్యాంక్ సీడింగ్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయగానే మనకి ఈ పేజ్ అనేది తర్వాత మళ్ళీ సెకండ్ ఆధార్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా. సో దాని ఓపెన్ అవుతుంది. అది ఏంటంటే కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందనమాట. ఈ ఓటీపీ నొక్కిన తర్వాత ఓటీపీ వస్తుంది. సో అది కూడా ఇక్కడ నొక్కిన తర్వాత గెట్ ఓటీపీ. సో అది కూడా అయిన తర్వాత సబ్మిట్ కొట్టేయాలి. ఇలా పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. అంటే యాక్టివ్లో ఉన్నట్లయితే ఎన్పిసిఐ లింక్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందా లేదంటే బ్యాంక్ నుంచి ఎన్పిసిఐ లింక్ అయి ఉందా అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇస్తే కనుక మనం పోస్ట్ ఆఫీస్కి కానీ బ్యాంకుకి కానీ వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి. తొందరగా మనకు పని అవ్వాలి. 2 డేస్లో ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ చేసిస్తారు. అంటే లింక్ చేసి ఆధార్, పాన్, మొబైల్ నెంబర్ అన్నీ తీసుకొని లింక్ చేసి ఇస్తారనమాట. ఇది మన అకౌంట్లో అనేది జమ చేస్తారు డబ్బులు అనేవి. మరి ఏం చేయాలంటే యాక్టివ్లో ఉన్న ఈ రికార్డ్స్ అన్నీ తీసుకెళ్ళి సచివాలయంలో వాళ్ళకి అప్డేట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్కి పంపిస్తారు. అలా పంపించిన తర్వాత మనకి